దొరల్లాగు ఇప్పసరై తాగుదమే బాల మనం మూగుదమే బాల దొరల్లాగు ఇప్పసరై దొరల్లాగు ఇప్పసరై అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలను మస్తు ట్రోల్ చేసిండ్రు. ఇప్పసారా ఇప్పసారా అని గొప్పగా చెప్పిండు కదా, దాని కామెడీ చేసినందుకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారుకు మస్తు కోపం వచ్చినట్టున్నది. అగ చూడుంటే అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. అక్కడ పోయినాను, భద్రాచలం పోయినాను మొన్న శ్రీరామనవమికి. నేను పోతుంటే లైన్ నుండి వాళ్ళు అందరూ అడుస్తున్నారు. అగో ఆయననే అనిరుద్ రెడ్డి మా గురించి మాట్లాడిండు, నిజం మాట్లాడిండు. నిజంగా ఈ చెట్టు అంటే మాకు దేవునితో సమానం, మేము పూజిస్తాం. మాకు ఎవ్రీ ఇయర్ 4 months అని పువ్వు వస్తుంది. పువ్వు 70 రూపాయలు కేజీ లాగా వాళ్ళు అమ్ముకోవచ్చు, 30 రూపాయల నుంచి 70 రూపాయలు. ఇది ఒక నేను అనేది రాలిపోయిన పువ్వు నుంచి వాళ్ళలాగా చెట్లు కొట్టేసి చెట్లను ఎక్స్పోర్ట్ చేసి దొంగతనం పంపేమని చెప్పి నేను మాట్లాడతలేను. ఆంధ్రాలో చేసేటట్టు మీకు అందరు తెలుసు. గంధం చెట్లు అంతా ఎంత దొంగతనంగా చేస్తుండే, ఎట్లా చేస్తుండే, ఎంతమందిని ఫైరింగ్ అయింది అక్కడ అనేది అందరికి తెలుసు. నేను ఓన్లీ రాలిపోయే పువ్వు గురించి మాట్లాడుతున్నాను. ట్రోల్ చేసిన వాళ్ళ తోలు తీయాలి అన్నంత కోపం ఉన్నా దాని కడుపుల్ని ఆపుకొని ఆంధ్రాలో ఎర్రచందనం స్మగ్లింగ్ తిరగ చేయమంటలేను. సహజంగా రాలే ఇప్ప పువ్వుతోని ఎన్నో లాభాలు ఉన్నాయి అంటున్నా. దానికి నన్ను ట్రోల్ చేస్తే ఎట్లా, బుద్ధుండాలే కదా అన్నట్టు మాట్లాడిండు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా తిప్పుతారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూసినాం మొన్న. దాంట్లో పవన్ కళ్యాణ్ ఆలీ ఉంటాడు. ఆలీ ఇట్లా ఇంటి ప్యాకెట్లు పెట్టుకొని, అది 2000 టైంలో అప్పుడు అరాక్ బ్యాండ్ మన తెలంగాణ ఏరియాలో ధూల్పేట నుంచి తెచ్చిందని చెప్పి మన ధూల్పేట వాళ్ళని చిన్న చూపుగా చూపించినారు. అంటే అక్కడ ప్యాకెట్లు దొరుకుతాయని చూపించినారు. పవన్ కళ్యాణ్ తాగకుండా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? నేనేం నెగిటివ్ చెప్తలేను పవన్ కళ్యాణ్ గురించి, అది మూవీలాగా చూడాలి. కానీ యూత్ ఏం చూస్తారు, అరే మా యాక్టర్ ఇంకో గుడంబా తాగుతాడు, అది ఎక్కడ దొరుకుతుంది అని పోయి ధూల్పేట పోతామంటారు. అదైతే కరెక్టు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రము అరుగో కాంగ్రెస్ ఎమ్మెల్యే సారా తాగమంటు. నేను తాగమని చెప్తలేను. నేను ఇప్పటికి చెప్తున్నా, తాగొద్దంటున్నాను. సినిమాలో చెప్తే నీతి, బయట చెప్తే అవినీత. నన్ను ట్రోల్ చేస్తారా? ఇదేం పద్ధతి? ఓపిక ఉంటే ఒకసారి గూగుల్ చేసి చూడుండ్రి. ఇప్ప పువ్వు సారాతోని ఎసొంటి లాభాలు ఉన్నాయో తెలుస్తుంది. ఊర్లలోకి పోయి వెనకటి ముసలోళ్ళని అడుగుండ్రి, ఇప్ప సారా ఎంత కమ్మగా ఉండేదో చెప్తారు. వాళ్ళు ఇన్నేళ్ళు ఎట్లా బతికినరో కూడా చెప్తారు. చెప్పే మంచిని కాకుండా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఎట్లా అన్నట్టు మంచిగానే వేసుకున్నాడు. అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. మందు బాబులం అంటే రోడ్ల మీద డీజేలు పెట్టుకొని మందు బాబులం డ్యాన్సులు వేస్తాడు. అంటే సినిమా యాక్టర్లు వాళ్ళు తాగుతానేమో కరెక్ట్. మేము మా జీవితం అంతా మా పిల్లలతో కూడా మేము స్పెండ్ చేయలేము. వాళ్ళు సినిమాలు తీస్తే వాళ్ళ రెవెన్యూ వస్తుంది. మేము పబ్లిక్లోకి పోయి మా పిల్లల స్టడీస్ కూడా పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఉంటే కూడా పోలేకపోతున్నాం మేము. అరే మామ ఎక్కు పెగ్గులా, మందు బాబులం మేము మందు బాబులం అంటే తప్పులేదు. కానీ నేను ఇప్ప పువ్వు సారా ఆరోగ్యానికి మంచిదంటే సోషల్ మీడియాలో తప్పుగా వైరల్ చేస్తారా? ఏం మనుషులరా మీరు అన్నట్టు కోపం ఎల్లగక్కిండు. ఇక అట్లనే ఆఖరి పంచు మనదైతే ఆ కిక్కే వేరప్ప అన్నట్టు కాంగ్రెస్ పార్టీ సర్కార్ల పనులు ఏ తిరగ జరుగుతున్నాయో వివరించి చెప్పిండు. ఈరోజు పైసా పే తమాషా దేక్ అన్నట్టుంది. ఎవరు పైసలు వేస్తే వాళ్ళ పనులు అవుతున్నాయి. పైసలు లేనోడు ఏ ఆఫీస్ పోయినా కానీ కూడా నేను నిజం చెప్తున్నానేది 10 సార్లు తిరగాల్సి వస్తుంది. ఇంత చక్కదనంగా ఉన్నదట పరిపాలన. గిట్లుంటే సాదాసీదా మనుషులు ఎట్లా బతకాలి చెప్పుండ్రి? సర్కారు పనులు చేస్తుందనే నమ్మకం ఎట్లా కలుగుతుంది చెప్పుండ్రి అన్నట్టు మాట్లాడిండు. సారు అనిరుద్ రెడ్డి సారు పరిపాలన మంచిగా లేదనే చెప్పబడితివి, పేదోళ్లకు పనులు జరుగుతలేవనే అనబడితివి. గొంగట్ల అన్నం వేసుకొని తినుకుంటా ఎంటికలు వచ్చినాయని ఏరేసుడు ఎందుకు సారు? ఆ కాంగ్రెస్ పార్టీలనే ఎందుకుంటున్నారు సారు? జర ఆలోచన చేయుండ్రి సారు. పేదోళ్ళ గురించి అని అంటుర్రు తెలంగాణ జనాలు. ఇక మీ ఇష్టం సార్ అటెన్కా.